విశాఖ జీవీఎంసీ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమగ్ర ట్రాఫిక్ నిర్వహణకు ప్రాజెక్టు సారథి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేస్తూ పనిచేస్తుంది. ఐదు కంపెనీల భాగస్వామ్యంతో నగరంలోని 10 ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తారు. దేశంలోనే తొలిసారిగా విశాఖలో ఈ ప్రాజెక్ట్ అమలు చేయడం విశేషం. ఈ ప్రాజెక్టులో వాహన నెంబర్ ప్లేట్ల గుర్తింపు, రెడ్ లైట్ క్రాస్ ఉల్లంఘన గుర్తింపు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేస్తారు. నెల రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుందని, అత్యుత్తమ ఫలితాలనిచ్చే మోడల్ను ఎంపిక చేసి త్వరలో నగరమంతా విస్తరిస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ పేర్కొన్నారు. బృహస్పతి టెక్నాలజీ, మేటాఫ్యూజెస్ టెక్నాలజీస్, డేటా కార్ఫ్ ఎన్ఈసీ, సిఎంఎస్ కంప్యూటర్స్ సంస్థల సహకారంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తారు. విశాఖ నగరంలో జనాభాతో పాటుగా వాహనాల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. కాగా ట్రాఫిక్ లో కొందరు వాహన చోదకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇక ఆటోలతో అవస్థల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బస్టాపులు, రోడ్డు మలుపు ప్రాంతాల్లో ఆటోలు నిలపడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు సారథితో నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు ఎంతవరకు పరిష్కారం అవుతాయో చూడాలి మరి. ఇందుకోసం సదరు సంస్థలకు అక్కయ్యపాలెం జంక్షన్, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, ఊర్వశీ జంక్షన్, ద్వారకా బస్ స్టేషన్ కేటాయించారు. అలాగే ఆర్ఎన్బి జంక్షన్, బిర్లా ఏరియా, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్, ఎండాడ జంక్షన్, విమ్స్ హాస్పిటల్ జంక్షన్లు కేటాయించారు. దీంతో ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్లినా ఈ కొత్త విధానం ద్వారా చలానా మొబైల్ కి పంపుతామని నగర సిపి సంకబ్రత బాగ్జీ తెలిపారు. విశాఖలో 2000 కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిఘా ఉంటుందన్నారు. లాస్ట్ 10 months నుండి మేము ప్లాన్ చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ AI ఎనేబుల్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము పెట్టబోతున్నాం. రీసెంట్ గా మన గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జీవీఎంసీ కమిషనర్ గారితో కలిసి ఆ కన్సర్న్ కంపెనీస్ తో మీటింగ్ కూడా పెట్టాం. త్వరలో నెక్స్ట్ మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఇక్కడ మన ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, పోలీస్ చూస్తే పబ్లిక్ హెల్మెట్ ధరిస్తున్నారు, పోలీస్ చూస్తే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ఇమీడియట్ గా దిగిపోతారు, పోలీస్ చూస్తే స్పీడ్ తగ్గిస్తారు. కానీ పోలీస్ లేకపోతే రాత్రిపూట హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతి వేగంతో వెళ్తున్నారు. యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ వింగ్ లో 24/7 ప్రతి చోట ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మ్యాన్ పవర్ లేదు. ఎక్కువ మ్యాన్ పవర్ ఎన్ఫోర్స్మెంట్ కి పెడితే రెగ్యులేషన్ ప్రాబ్లం వస్తుంది అక్కడ. సో 100% ట్రాఫిక్ వింగ్ మ్యాన్ పవర్ మనం ఎన్ఫోర్స్మెంట్ కాకుండా రెగ్యులేషన్ కి పెట్టాలంటే ఎన్ఫోర్స్మెంట్ AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా చేయాలి. అందుకే మేము ప్రతి జంక్షన్ లో పెట్టబోతున్నాం ANPR కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరా. దాని వల్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ కాకుండా అండ్ మైనర్ ద్వారా డ్రైవింగ్ కాకుండా మిగిలిన అన్ని మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్స్ మనకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది, తెలిసిపోతుంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఆ నంబర్ ప్లేట్ కూడా మనకు ఇమీడియట్ గా రికార్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఈ చలనింగ్ జరుగుతుంది. కాబట్టి ఇంటికి చేరేసరికి ఈ చలన్ కూడా ఆ వ్యక్తికి వచ్చేస్తుంది.